మానంలో నుంచి మరి దేవుని మాటలు మనం విందాము. ప్రత్యేకంగా లైవ్ చూస్తున్న వారు కూడా మరి మరొకసారి వందనాలు. చేరున్నటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. రండి, ఈ దిన దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 18 వాక్యాలు. 6వ అధ్యాయము 10 నుంచి 18 వాక్యాలు. వాయిస్ చూడండి, వాయిస్ వస్తుందో లేదో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 10 నుంచి నేను చదువుతున్నాను చూడండి ఒకసారి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని సంగమా, ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఎఫెసీ సంఘానికి చెబుతున్నాడు. ఒక అద్భుతమైనటువంటి వివరణ ఇందులో ఉంది. మనం ధ్యానం చేస్తున్న కొద్దీ ఇందులో నుండి అనేకమైనటువంటి అద్భుత సత్యాలు మనం గ్రహించవచ్చు. నేటి దినాల్లో యేసు ప్రభు నమ్ముకున్నటువంటి కుటుంబాల్లో, విశ్వాస గృహాల్లో మరి అనుకోనటువంటి కొంతమంది అనుకోని రీతిలో మరి పడిపోవటం, జారిపోవటం, ఆత్మీయ స్థితిలో దిగజారిపోవటం, లేకపోతే ప్రార్థనా జీవితానికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితులు నేడు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆరంభంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఏదైతే విశ్వాసం ఉందో, ఆ విశ్వాసము రానున్నటువంటి దినాల్లో చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కావచ్చు, మనకు ఏదైతే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందుల విషయాల్లో కావచ్చు, లేకపోతే సామాజికంగా వస్తున్నటువంటి ఆర్థిక స్థితిగతులు బట్టి కావచ్చు, కొన్నిసార్లు విశ్వాసం నుండి సన్నగిలిపోయే అవకాశము మానవుని యొక్క మదిలో నేటి దినాల్లో మనం చూడవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంగమా జాగ్రత్తగా వినండి. ఈ రోజున ఎందుకు ఒక మనిషి ఆత్మీయ స్థితిలో పడిపోతున్నాడంటే కారణము మనం ఏమై ఉన్నామో మనం ఎరగకపోవటం వల్ల పడిపోతున్నాం. హల్లెలూయా. మరలా చెబుతున్నాను, మనం ఏమై ఉన్నామో మనకు తెలియనప్పుడు మనం పడిపోతూ ఉంటాం. మనం ఎవరమో, మన శక్తి ఏంటో, మన యొక్క కార్యాచరణ ఏమిటో, మనం చేయగలిగినటువంటి గొప్ప సంగతులు ఏంటో మనం తెలుసుకుంటే ఖచ్చితంగా పురుగొల్పబడతాం. క్రైస్తవ జీవితంలో మరి ఆరాధనా క్రమము, యేసు ప్రభువుని సేవించే విధానము ప్రతి వారము కూడా క్రమం తప్పుకోకుండా ప్రతి మరి కార్యక్రమంలో ఎందుకు యేసు ప్రభు వారిని వెంబడించేవారు కూడుకుంటున్నారంటే బలమైన కారణం ఏంటంటే శోధనలోనికి వెళ్ళకోకుండా విడుదల పొందటానికి, ఒకవేళ శోధనలో ఉంటే దాని నుండి బయటికి రావడానికి. హల్లెలూయా. దేవుని సంఘం వాక్యం విన్నటువంటి చాలా చాలా శ్రద్ధగా ఈ మాట వినండి. కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి దేవుని సన్నిధికి దూరంగా కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు లేదా ఒక సంవత్సరం పాటు దూరంగా ఉన్న వ్యక్తిని ఒకసారి మీరు పరీక్షించి చూడండి. ఆత్మీయ జీవితంలో చాలా పతనమైనటువంటి స్థితిలో కనపడుతూ ఉంటారు. ఎందుకంటే కొన్ని అపవిత్రమైనటువంటివి మన మీద దాడి చేసి మన జీవితాలు ఏం చేస్తాయి అంటే దేవునికి దూరంగా ఉండేటటువంటి కార్యాన్ని చేపడతాయి. అంటే మనకు అర్థం కావాలంటే దేవుని సన్నిధికి దూరంగా ఉండాలని మనసు రావటం. అమ్మో, దేవుని సన్నిధికి వెళ్తే ఆయన గద్దిస్తాడేమో, దేవుని సన్నిధికి వెళ్తే నేను చేసే పని మళ్ళా నేను మానాల్సి వస్తుందేమో, దేవుని సన్నిధికి వెళ్తే ఈ తప్పు చేయకోకుండా అయిపోవాల్సి వస్తుందేమో అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. హల్లెలూయా. చాలా చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే నేటి దినాల్లో ఈ వైఖరి చాలా ఎక్కువగా కనపడుతుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతుంది, ఆరంభము కంటే కూడా అంతము చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఆరంభించేటటువంటి ఆరంభము ఏదైతే ఉందో దాన్ని కాదు నువ్వు దృష్టించాల్సింది, నీ అంతము,
నీ యొక్క ముగింపు, నీ యొక్క ఆత్మీయ స్థితిలో నేటి దినాల్లో నువ్వు ఎటువంటి అనుభవంలో ఉన్నావు అనేది నేడు ప్రాముఖ్యమై ఉంది. హల్లెలూయా. నీవు దీవించబడాలన్నా, నీవు ఆశీర్వదించబడాలన్నా, నీ యొక్క కొట్లో నింపబడాలన్నా, నీ తల మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం రావాలన్నా మొట్టమొదటిగా మనం గుర్తించాల్సింది ఏంటంటే, ప్రస్తుతం నేను ఎలా ఉన్నానని మనం పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా అది దేవుని యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. హల్లెలూయా. ముఖ్యంగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఒక అద్భుతమైనటువంటి సంగతి చెబుతున్నాడు. ఏంటంటే, ఓ విశ్వాసులారా, ప్రభు నమ్ముకున్నటువంటి ఓ బలమైనటువంటి యోధులారా, మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద మీరు బ్రతుకుతున్నటువంటి ఈ బ్రతుకు సాధారణమైనటువంటి బ్రతుకు కానే కాదు. అందరూ బ్రతుకుతున్నారులే, నేను బ్రతుకుతానని ఒకవేళ అనుకుంటే నీవు నష్టపోతావు. నీవు తెలియకుండానే సుడిగుండాల్లో చిక్కుంటావు. నీవు తెలియకోకుండానే దురాశ ఊబిలో మునిగిపోతావు. నీవు ప్రభువుకు దూరం అయిపోతావు. కనుక నీవు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తివని, నీవు చాలా విలువ పెట్టి కొనబడిన వాడవని, నీ యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఆలోచనలు ఒక్కసారి కలిపి దేవునితో కనుక నడవడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను ఎక్కలేనంత ఎత్తైన అందలాన్ని ఎక్కించగలడని గుర్తించేవారికి మనం ఉన్నారు. అందుకని క్రైస్తవ జీవితంలో యేసు ప్రభుని వెంబడించే వారికి అపోస్తలుడైన పౌలు ఏం చెబుతున్నాడంటే, జాగ్రత్త, బి కేర్ఫుల్, యువర్ లైఫ్ ఈజ్ వెరీ డేంజరస్. మీ జీవితం చాలా సమస్యల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కారణం ఏంటంటే, ఒక్కసారి మనం గనక మన జీవితాన్ని కనుక ఒకసారి తరిచి చూస్తే, లోకంలో ఉన్న వాళ్ళకి ఒక సైడ్ నుండే, ఒక ప్రక్క నుండే తిరుగుబాటు, ఒక సైడ్ నుండే ఏలెత్తు చూపించడం. కానీ ప్రభువుని నమ్ముకుంటే 4 దిక్కుల నుండి నిన్ను చూపిస్తారు. హల్లెలూయా. నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఎవరు నిన్ను పట్టించుకోడు. నువ్వు తాగినా, తందనాలైనా, పడినా, లేచినా, ఏదేసినా నిన్ను పట్టించుకోడు. కానీ ఒక్కసారి ప్రభువులోకి నువ్వు వచ్చావంటే జాగ్రత్త, చూసే కళ్ళన్నీ నిన్నే చూస్తాయి. నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క వైఖరి, నీ యొక్క విధానము, నీ మాట, నీ తీరు, నీ యొక్క స్వభావం అంతా కూడా ఏమవుతుందంట, లోకం చూస్తుంది. అందుకని పౌలు అంటాడు, జాగ్రత్త, మీరు జీవించున్నది క్రీస్తు కొరకేనని జీవించాలి. అందుకని పౌలు ఏమంటాడంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఎవరైనా అంటారు ఇప్పుడు ఎడనోళ్ళు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఇప్పుడు అమ్మ ఎందుకు వచ్చిన బాధ, సావు గురించి ఇప్పుడు ఎందుకు అయ్యగారు గుర్తు చేస్తారు, ఇప్పుడు బతుకున్నాగా అటు బతకలేని మమ్మల్ని అనుకున్నారు పాపం. ఇప్పుడు దేవుని సంఘం జాగ్రత్తగానండి. పౌలు గారు అన్న మాటలో ఎంత గొప్ప అర్థం ఉందంటే, నీ బ్రతుకు దేనికోసం అంటే, ఏదో భూమి మీదకి వచ్చేసి ఏదో 4 కాలాల పాటు జీవించి ఏదో మరణించి వెళ్ళిపోవటం కాదు. నీ జీవితానికి ఒక పరమార్థం ఉందని, నీ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి మార్గం ఉందని అన్వేషించేవాడిగా నీవు ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మహా జ్ఞానవంతులైనటువంటి వారందరూ కూడా కూడుకొని ఒక ఆలోచన చేశారంట. ఏంటి ఆలోచన అంటే, అబ్బాయి జీవిత పరమార్థం ఏంట్రా, మనం జీవిస్తున్నాము, కొంతకాలం బ్రతుకుతున్నాము, తర్వాత మరణిస్తున్నాము, ఇంతవరకు తెలుసు. కానీ మరణించిన తర్వాత ఏమవుతుందో దాని గురించి ఆలోచిద్దాం అనుకున్నారంట. హల్లెలూయా. ఇది ఎవరు చేస్తారంటే జ్ఞానులే చేస్తారు ఈ పని. ఎవరు చేస్తారండి? జ్ఞానులు అంటే ఏదో పెద్ద కిరీటాలు పెట్టుకొని లేకపోతే ఏదో విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించేవాళ్ళు కాదు. జ్ఞానులు అంటే నీవు జ్ఞానివి కావచ్చు, నీవు ఇది ఆలోచించి చేసినప్పుడు నీవు జ్ఞానం గలవాడివి కావచ్చు. ఎందుకంటే తర్వాత రాబోతున్నటువంటి కాలాన్ని విశ్లేషించి విలువైనటువంటి ఆ జీవితం కోసం ఆలోచించేవాడిగా ఉండటానికి. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఎల్ఐసి కడుతున్నారు కదా. ఏం కడుతున్నారండి? ఎల్ఐసి అంటే తెలుసా? ఎల్ఐసి అంటే ఎల్ అంటే లైఫ్, ఐ అంటే ఇన్సూరెన్సా, అంతేనా? ఏమో బహుశా ఎల్ఐసి అనగా లైఫ్ ఇన్సూరెన్స్ గుర్తు వస్తుంది. ఎల్ఐసి ఎవరు కడతారు అంటే ముందు కాలాన్ని చూసేవాళ్ళే కడతారు. ఇప్పుడున్న చూసేవాడు ఎవడో కట్టాడు. ఏమని? నా బిడ్డలకు నా తర్వాత ఏదో ఒకటి ఆధారం ఉండాలి. ఎప్పుడు పుట్టుకోమంటానో తెలియదు కాబట్టి నేను ఒకవేళ ఇట్ట పోయినా వాళ్ళకు కొంత ఏదో ఒకటి భద్రపరచాలనేటటువంటి ఆలోచన గలవాడు చేస్తాడప్ప అని. హల్లెలూయా. ఓకే, అది నువ్వు బ్రతుకుండగా నువ్వు పొందలేవు.
హల్లెలూయా. నువ్వు పోతేనే అది నీ పిల్లలకి వస్తుంది. సో మహాజ్ఞానం కలిగినటువంటి వారు ఇటువంటి పని చేస్తుందంటే, ఇటువంటి పని చేస్తున్నప్పుడు ఇంకొక సత్యం ఏంటంటే, నీవు బ్రతుకుండగానే అనుభవించేది, మరణించిన తర్వాత కూడా అనుభవించేది మరొకటి ఉంది. అదే నిత్య జీవము. హల్లెలూయా. నిత్య జీవ సంబంధమైనటువంటి వాడుగానే ఉండాలని ప్రభు నిన్ను ఆయన యొక్క సంఘములోకి నేను పిలిచాడు. సంఘానికి బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే, సంఘము అంటే పరలోక రాజ్యం అంట. హల్లెలూయా. సంఘం అంటే దేవుని యొక్క రాజ్యం అంట. హల్లెలూయా. లోకంలో వ్యక్తులు వెచ్చలవిడిగా జీవిస్తారు. లోకంలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా చేయగలుగుతాడు, ఎట్లయినా తిరిగి రాగలుగుతాడు. కానీ సంఘంలో ఉన్న వ్యక్తి అలా చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ అవకాశాన్ని కల్పించుకొని చేసుకుంటే నీవు లోక సంబంధివే. కానీ సంఘములో అనగా క్రీస్తు రాజ్యములో, క్రీస్తు యొక్క సంఘములో ఉన్నటువంటి వ్యక్తి పరిమితులు గలవాడిగా, జ్ఞానవంతుడిగా, ముందున్న కాలం కొరకు ఎదురు చూసేవాడిగా ఉంటాడు. అటువంటి ముందున్నటువంటి కాలాన్ని మనం వేరు వేసుకుంటూ సరైనటువంటి విధానంలో మనం ముందుకెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే, ప్రస్తుతం ఉన్నటువంటి దినాన్ని జాగ్రత్తగా అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళాలి. ఎవరైనా మీకు చెప్పారనుకో, ఈ తిన్నంగా వెళ్ళే దారిలో గోతులు ఉన్నాయి నాయన చూసుకుని వెళ్ళమన్నారనుకో, ఇక్కడే మొదలు పెడతా, ఇక్కడేమో గుయ్యి ఉందేమోనని. అవునా? ఆడేడో ఉందంటలే అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఏం చేస్తాం? ఇక్కడేమైనా గోతులు ఉన్నాయేమోనని ఇక్కడ నుండి నిబ్బరం కలిగి వెళ్తాం. అదేవిధంగా నేటి దినాల్లో కూడా మన ఆత్మీయ జీవితాల్లో పడిపోయేటటువంటి ఏమనున్నాయని ఇక్కడ నుండే చూసుకుంటే వెళ్ళేవారుగా ఉన్నారు. దీన్ని పూర్తిగా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి పౌలు గారు రాసినటువంటి ఈ పత్రికలో, ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో ఉంది. ఇదిగో 10వ వచనము 6:10లో ఈ మాట ఉంది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. నేను స్తోత్ర. హల్లెలూయా. ప్రదేవుని సంగమా, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి ప్రదేవుని బిడ్డలారా, మొదట మీరు కలిగి ఉండాల్సింది ఏంటంటే, దేవుని యొక్క మహాశక్తిని ఆశ్రయించిన వారై ఉండాలి. ఎవరినంట? మీ అందరికీ సింహం తెలుసు కదా? తెలుసా సింహం? జూలు ఉండిద్ది, కోరలు ఉంటాయి, గాండ్రిచ్చిద్ది, అడవికే రాజు అంటారు దాన్ని కదా. దాని పిల్లలను మీరు చూసారా? చూడలేదా? మామూలుగా వీడియోలోనూ ఫోటోలోనూ చూసుంటారులే. ఎవరు వెళ్ళి చూడాల. హల్లెలూయా. ఏ వీడియోలోనో ఫోటోలోనో ఎక్కడో చూసుంటారు. కొన్నిసార్లు ఇలా చూడండి, కొన్ని వీడియోల్లో సింహం ఉంటుంది, సింహం యొక్క పిల్ల కూడా ఉంటుంది, దాని పిల్ల కొంచెం ఉంటుంది, కానీ ఇది పెద్దగా ఉంటుంది. కానీ సింహం పిల్ల చూడండి, కొన్ని సందర్భాల్లో పెద్ద జంతువును కూడా ఎదిరిస్తూ ఉంటుంది. ఎప్పుడది? ఎప్పుడు వరకు అంటే తన తల్లి తనతోనే ఉన్నప్పుడు. హల్లెలూయా. తన తల్లి తనతోనే ఉంది అన్న ఆ యొక్క ఆనవాళ్ళు తనకు తెలిసినంత వరకు, గమనిస్తున్నంత వరకు ఏం చేస్తుందంటే ధైర్యంగా ఉంటుందంట. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో కూడా విశ్వాసి క్రీస్తుని ధరించినప్పుడు అలా ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా. ఒకవేళ నీలో భయం వచ్చేస్తుందంటే, నీలో వణుకు వచ్చేస్తుందంటే, నీలో ఒక తెలియని ఒక రకమైనటువంటి ప్రకంపనలో నీలో ప్రారంభమై నీ హృదయంలో అలజళ్ళు మొదలై బీపీలు షుగర్లు పెరిగిపోతున్నాయంటే కారణం ఏంటి తెలుసా? హల్లెలూయా. విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నావని అర్థం. హల్లెలూయా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండాలి. నా ప్రభువు నాతోనే ఉన్నాడు, నా దేవుడు నాతోనే ఉన్నాడు, నేను దేనికి భయపడను. నీ దగ్గర బలం లేకపోవచ్చు, నీ దగ్గర అంత శక్తి లేకపోవచ్చు, కానీ ప్రభు శక్తి నీవు ఆశ్రయించేవాడిగా ఉండాలి. ప్రభు శక్తిని ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే ఆయన నువ్వు స్వీకరించి నీ హృదయంలోకి నువ్వు ఎప్పుడైతే ఆయన ఆహ్వానిస్తావో, నిన్ను పూర్ణ శాంతి గలవాడిగా మార్చేస్తాడు. హల్లెలూయా. నీ గలిబిళ్ళన్నీ దూరం అయిపోతాయి. నిన్ను పట్టి పీడిస్తున్న ప్రతి విధమైనటువంటి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మీద నువ్వు వేలుబడి చేస్తావంట. హల్లెలూయా. మామూలు సాధారణంగా ఏం చేస్తామంటే సమస్యను చూడగానే మనం గడగడలాడిపోతామంట.
ఏమంటే అంతేనా? సమస్యను చూడగానే మనం గడగడలాడుతూ ఉంటాం. ఎప్పుడైతే నువ్వు ప్రభువుని ధరించుకుంటావో ప్రభు ఇచ్చే భరోసా ఏంటంటే నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. ఆయన తోడుగా ఉంటే, ఆయన మన వెంటే ఉంటే సమస్య మనం చూసి భయపెడుతుందంట. అదేదైనా కావచ్చు, వాట్ ఎవర్ బై. ఎందుకు భయపడుతుందంటే నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన ఉన్నది లేనట్లును లేనిది ఉన్నట్లు చేయగల సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే ఆయన నీతో కూడా ఆయన నివాసం చేస్తాడంట. హల్లెలూయా. ప్రభువారు అంటాడు, నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడతాడుతున్నాను. నీ హృదయం అనే తలుపును తెరిచి నన్ను ఆహ్వానిస్తే నీలోనికి నేను వస్తాను. ఇప్పుడు సమస్య ఏంటంటే తలుపు తీయటం సమస్య. చెప్పండి. తొందరగా ఎవరైనా అరే నీ గుణం మార్చుకోరా, నీ బుద్ధిని మార్చుకోరా అంటే ముందు నువ్వు మారు అంటారు కదా. ఎందుకు చెప్పాడని ఆలోచన చేయరు అసలు. ఎందుకని అందరూ పక్కోడిని చూస్తానికి ప్రయత్నిస్తే కానీ లోపల చూసుకోవడానికి కుదరదు. ప్రభు అంటాడు, ఇతరులతో వద్దు, నిన్ను నీవు చూసుకో. హల్లెలూయా. ఈరోజున దేవుడు నీ హృదయంలోకి రావాలంటే నిన్ను నీవు తొంగి చూసుకోవాలి. నీవెప్పుడైతే నీలోకి నువ్వు తొంగి చూసుకుంటావో నీలో ఉన్న అపవిత్రత నీకు కనపడింది. నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైనది ఏదో నీకు కనపడింది. నువ్వు బాల్యం మొదలుకొని నేటి వరకు ఒకవేళ నువ్వు చేసిన అన్యాయం నీకు కనపడిద్ది, అక్రమం నీకు కనపడిద్ది, వెంటనే నీ హృదయం కన్నీళ్లతో నింపబడిద్ది. హల్లెలూయా. మారు మనసుకు తగిన ఫలం పొందాలంటే మొదట హృదయం కదలబడాలి. హృదయం కదిలినప్పుడు లోపల ఉన్న చెత్త చెదారం మురికి అందులో ఉన్నదంతా కదిలిపోద్ది. అది బయటికి ఏరులై పారిపోద్ది. చూడండి, చిన్నపిల్లలు ఏదైనా గిన్నె తీసుకొచ్చి గిన్నెలో ఏదైనా అశుద్ధమైనది వేసి దాంట్లో వేసుకుని తింటున్నారనుకో, వెంటనే మనం ఏం చేస్తాం? తీయటానికి ప్రయత్నిస్తాం. అది అని లాక్కుంటే ఏం చేస్తాం? ఏమి చేయలేవు. అదే కడుక్కోవడానికి ఇష్టపడ్డాడు అనుకో, తీసుకొని శుభ్రం చేసి దాంట్లో మంచి ఆహారాన్ని పెట్టగలుగుతాం. నేటి క్రైస్తవ జీవితంలో క్రీస్తు మనకిచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి గుణలక్షణం ఏంటంటే, ఇదిగో నీ యొక్క గిన్నెని నేను శుభ్రం చేస్తాను, నీ హృదయం అనే గిన్నె నేను శుభ్రం చేస్తాను. దానికి అంగీకరించిన వారు ఆయనకి అప్పగించుకునే వారిగా ఉన్నారు. ఎప్పుడైతే మనం ఆయనకు అప్పగించుకుంటామో అప్పుడు ఆయన శక్తిని పొందుకుంటాం. ఈ మధ్య కొంతమంది సంగీతం మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి సంగీతం బాగా ఖుషీగా వస్తే వీళ్ళ హృదయం ఖుషీగా నిండిపోతుంది. హల్లెలూయా. పాట మార్చేసి శ్లోకంగా ఉన్న పాట పెడితే డేలో పడిపోతారు, నీరసం అయిపోతారు. హల్లెలూయా. నో, దేవుని శక్తి అంటే అది కాదు. సంగీతాన్ని బట్టి లేకపోతే సౌండ్ని బట్టి హెచ్చు తగ్గులయ్యేది కాదు. ఇది ఎల్లప్పుడూ సంతోషించేది, హృదయంలో నిత్యం నిలిచి ఉండేదంట. హల్లెలూయా. అందుకని ప్రభు అంటే మొదట ఆయన శక్తిని మీరు పొందుకోండి. ఇప్పుడు నీ కుటుంబంలో వ్యాధి ఉందా? వ్యాధిని నువ్వు జయించాలంటే మొదట వ్యాధి మీద నువ్వు యుద్ధం చేయటం కాదు, మొదట దేవుని ఎదుట నువ్వు ఒడంబడిక చేసుకోవటం ముఖ్యమైనది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ప్రభు నువ్వు అడగమన్నావు, ప్రభు అడుగుతున్నాను ప్రభు అని చెప్పేసి లోపలిది బయట పెట్టుకోకుండా, లోపల తీసివేసుకోకుండా, ప్రభు దగ్గర పాప క్షమాపణ పొందకుండా అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటాడు, విననేరకుండినట్లు నా చెవులు బంధం కాలేదు, రక్షింపనేరకుండినట్లు నా చేతులు కొరుసా, ఆయన హస్తాలు కొరుసు కాలేదంట. కారణం ఎందుకు దేవుడు సహాయం చేయట్లేదంటే, నీకును దేవునికి మధ్యలో పాపం అనే అడ్డుబండ ఉందంట. ఈ పాపం అనే అడ్డుబండ క్రీస్తు నమ్ముకోకముందు ఉంటుంది, కొంతమంది క్రీస్తుని నమ్ముకున్నాక కూడా ఉంటుంది. యేసు ప్రభుని నమ్ముకుని కూడా పాపాలు చేసి చలామణి లేకపోలేదు. ఈ రోజున తప్పులు చేస్తే చలామణి అయిపోతున్నారు. ఎందుకంటే హృదయంలో ఉన్నది ఎవడు చూడడు కదా. ఏ తప్పు చేసినా కానీ ముద్దుడుచుకొని వచ్చేసి జనంలో కలిసిపోతున్నారు. ఇవాళ
కానీ దేవుడు, చూస్తున్న దేవుడు ఆయన చెప్తున్నాడు, నీవు బలహీనుడివి, నీవు బలహీనుడు కనుకే అపవాది నీ మీద కన్నెర్ర చేసి ఉంచాడు. చూడండి, ఒక కుటుంబాన్ని పట్టుకోవాలంటే, ఒక ఇంటిని పట్టుకోవాలంటే ఇంట్లో ఉన్న అందరి దగ్గరికి వెళ్తాడు శత్రువు. ఎవరి దగ్గరికి వెళ్తాడంటే మొదట ఇంటి పెద్ద మీదకి వెళ్తాడు. ఎవరి మీదకి వెళ్తాడు? ఎందుకని? వాడిని కొట్టేస్తే ఇల్లంతా వాడిది. చూడండి, యుద్ధాలు చేసిన రాజులు కూడా చూడండి, కొన్ని వేల మంది సైన్యం ఉండొచ్చు, కానీ రాజు చచ్చిపోతే, రాజు పోయాడనుకో యుద్ధంలో, ఇక ఆ సైన్యం మొత్తం మళ్ళీ అందరూ చంపవసరం, ఒక రాజుని చంపేస్తే చాలు. ఈరోజు అపవాది కూడా ఎవరి మీద టార్గెట్ చేసిందంటే ప్రార్థన చేసేవాళ్ళని టార్గెట్ చేసింది. ఇది కొంతమందికి ఆశ్చర్యం కలిగించవచ్చు, కొంతమందికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ నిజం. అపవాది యొక్క తంత్రం ఏంటంటే, మొదట క్రీస్తు సైన్యంలో వడంబడిక చేసుకొని క్రీస్తు బిడలుగా జీవించడానికి తీర్మానం చేసుకున్న నీవే వాడి టార్గెట్. అందుకనే శోధకుడు ఎలా శోధించడం ప్రారంభిస్తాడంటే, మొదట నిన్ను ఆర్థికంగా దెబ్బ కొడతాను చూస్తాడు. ఎట్లా? అదొకటి చాలు జీవితం. హల్లెలూయా, అర్థమయ్యేవాడికి అర్థమవుతుంది. అదొకటి చాలు. రెండవది ఆరోగ్యం దెబ్బ కొడతాడు. ఎందుకంటే అది వచ్చిందంటే ఆటోమేటిక్గా నీరసం, నిస్సత్తువ, బలహీనత, ఒక రకమైనటువంటి కృంగుదల వచ్చేస్తుంది. అందుకని బైబిల్ చెబుతుంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నీవు చేతకాని వాడివే. చాలా అద్భుతమైనటువంటి మాటలు. శ్రమ వచ్చిందా నువ్వు కృంగిపోబాకు, కష్టం వచ్చిందా నువ్వు కృంగిపోబాకు, నింద వచ్చిందా నువ్వు కృంగిపోవద్దు. దేవుని మహిమ నీ మీద నిలవాలంటే నువ్వు నిలబడేవాడిగా ఉండాలి. హల్లెలూయా. అందుకని చెబుతున్నాడు, ఇదిగో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. ఈరోజున ఆ బలం కనుక మనలో లేకపోతే మనం ఒట్టివారమే. క్రీస్తుని మనం ధరించుకుని ఉండకపోతే మనం ఒట్టివారమే. కనుక క్రీస్తును ధరించిన వారమై మనం ఉండాలి, ఆయన బలాన్ని ఆశ్రయించిన వారమై ఉండాలి. ఆయన బలాన్ని ఆశ్రయిస్తే ఏం కలిగిద్దంటే, మీరు ఏం చేస్తారు ఇక్కడ చెప్తున్నా చూడండి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు రెండోది ఇచ్చేది ఏంటంటే, ఒకటి ఆయన తోడుగా నిలబడుతున్నాడు, రెండోది నీకు సర్వాంగ కవచాన్ని ఇస్తున్నాడంట. హల్లెలూయా. సర్వాంగ కవచం అంటే యుద్ధానికి వెళ్ళే సైనికుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. యుద్ధానికి వెళ్ళే సైనికుడు మీరు చూడండి, అబ్బాయి చొక్కా ఇతర వేసుకుంటా, చక్కగా నీట్గా పాపిడి దూకుంటా, బాగుందిగా, అంతా బాగుందిగా అని చూసుకొని వెళ్ళిపోతారా? యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఎట్లా ఉంటాడండి చెప్పండి? యుద్ధానికి వెళ్ళే సైనికుడు అంట, ఏ సమయంలోనైనా శత్రువు నా మీద దాడి చేయొచ్చు అనే ఆలోచనతో తాను ఎలా సిద్ధపడతాడంటే, తన శరీరాన్ని మొత్తాన్ని కప్పుకునే ప్రయత్నం చేస్తాడంట. చెప్పండి ఎట్లాగా? సర్వాంగ కవచం అంటే అది. ఒక ఆయన సర్వాంగ కవచం అంటే పాపం అర్థం తెలియక, సర్వాంగ కవచం అంటే మంచి నగలు నట్రాలు పెట్టుకొని ఒళ్ళంతా ఆభరణాలు ధరించుకొని, మేధావులు ఉంటారు కొంతమంది, అది కాదు సర్వాంగ కవచం అంటే. నీ తలకు అపాయం రాకుండా ఉండడానికి నీ తలకు హెల్మెట్ ఉండాలి, శిరస్త్రాణం. నీ ఛాతిలోకి బాణం దిగకూడదు గనక నీ ఛాతిని మొత్తం కవర్ చేయడానికి ఏముండాలి? కవచం ఉండాలి. నీ చేతులు ఏమాత్రం కూడా వాటి శత్రువు దాడికి అవి గాయపరచకుండా ఉండాలంటే నువ్వు ఏం పెట్టుకోవాలి? కవచాన్ని పెట్టుకోవాలి.
ఇట్లాగా టాప్ టు బాటం, శిరస్సు నుండి అరికాలు వరకు నీవు కవర్ చేసుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవ జీవితంలోకి మనం వద్దాం. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నీవు ఉంటే, ప్రభువుని మరి ఎరిగినటువంటి వ్యక్తిగా నీవు ఉంటే, ఇప్పుడు అపవాది నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక సైనికుడివి, క్రీస్తు యొక్క సైనికుడివి. మరి ప్రభు యొక్క సైనికుడివి నువ్వు ఎట్లా సిద్ధపడతావు చెప్పు? ఒక పక్క నుండి శోధన వస్తుంది, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైనటువంటి మాటలు వినకుండా నీ చెవులు నువ్వు భద్రం చేసుకునేవాడు అంటావు. తొందరపాట్లు అపవిత్రమైన మాటలు మాట్లాడాల్సి వస్తుంది కదండి. కొన్నిసార్లు అవుట్ ఆఫ్ కంట్రోల్ అంట. ఏంటంటే నా కంట్రోల్ నేను లేను, ఊడిపోతా ఉంటాను. అలాంటి పరిస్థితి వస్తుంది. ఏం చేయాలి అప్పుడు? అంటే దాడి చేయటువంటి శత్రువు ఏదో ఒక బల్యం పట్టుకొని మీదకు వస్తాడని ఆలోచన చేస్తాడు, కానీ అపవాది మనల్ని దాడి చేసే ప్రక్రియ ఏంటంటే అపవిత్రతకు నిన్ను అప్పగించే విధంగా చేస్తాడు. అపవిత్రమైన వాటికి నీవు దూరంగా ఉండాలని, నీవు పరిశుద్ధుల గుంపులో ఉన్నా గనక, పరిశుద్ధుడిగా నీవు ఉండడానికి నీవు తీర్మానించుకున్నావు గనక, పరిశుద్ధుల సహవాసం ఉన్నావు గనక, పరిశుద్ధుడిగా నీవు జీవించడానికి ఇష్టపడాలన్న తీర్మానాన్ని మర్చిపోకూడదంట. హల్లెలూయా. చూసారా, మనం ఏం చేస్తూ ఉంటాం? కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే లోకమే దేవుడే అంటాం కదండి. కొంతమంది ఉన్నారు, ఏది అదేనండి, ఏది చేసేది అదే. లోకమే దేవుడే. దేవుడు అన్నప్పుడు దేవుడు పని చేద్దాం, లోకం ఉన్నప్పుడు చెప్పాలి. వారిని ప్రభు ఏమన్నాడంటే, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను లేవు. ప్రకటన గ్రంథంలో ఈ మాటలో చాలా గుండెల్లో గుచ్చినంత బాణాల్లాగా బాహువులా ఉంటాయి అన్నమాట. మంచి పాట కూడా ఉంది. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, నులివెచ్చని స్థితి ఏలా మానవా, నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను, నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నానని యేసు అన్న మాటను మరువబోకుమురన్నా, యేసు అన్న మాటను మరువబోకుమురన్నా, జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఈ పాటలో చాలా అర్థవంతంగా ఉంటుంది. క్రైస్తవ జీవితంలో ప్రభు నమ్ముకున్నటువంటి వ్యక్తి ప్రతిదినం కూడా మన సహజ మొహాన్ని అర్థంలో చూసుకున్నట్టుగా మన ఆత్మీయ స్థితిని కూడా చూసుకునేవారుగా ఉండాలి. అప్పుడు నీవు దేవుని బలాన్ని పొందుకున్నవాడిగా ఉంటావు. అందుకని పెద్దలు ఏం చెబుతారంటే, ఉదయాన్ని లేచిన తర్వాత వేకువని ప్రభు సన్నిధిలో వెతికేవారిగా ఉండాలంట. నిజంగా అటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే నిజంగా ప్రకాశవంతంగా ఉంటారంట. అంటే ప్రకాశవంతం అంటే నాట్ ఏ ఫిజికల్, శారీరకం కాదు. ఏమో నల్లగా ఉంది, ఎప్పుడు ప్రకాశవంతంగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు, దాని గురించి కాదు. వారి హృదయము వేకువ చుక్కవలె తేజరిల్లుచు స్వచ్ఛమైనటువంటి దేవుని ఆత్మీయతలో వారు ఎదుగుతూ ఉంటారంట. వివేచించగలుగుతారు, ఆపదను గ్రహించగలుగుతారు, జాగ్రత్త కలిగినటువంటి వారుగా ఉంటారు, ఇతరులను జాగ్రత్త పరిచేవారుగా ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ సర్వాంగ కవచాల గురించి వివరించడానికి సమయం లేదు, కానీ నేను చాలా సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అర్థమయ్యే విధంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ప్రభువు నీవు ఆహ్వానించావో వెంటనే నీలోనికి దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏంటంటే నీకు ఆయన ప్రొటెక్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడంట. అదే మొట్టమొదటిది, రక్షణ నీకు ఇస్తాడంట. హల్లెలూయా.
రక్షణ అనగానే క్రైస్తవ పరిభాషలు ఏంటంటే బాప్తిస్మము, మారు మనసు. ఎప్పుడైతే నీవు బాప్తిస్మము, మారు మనసు అనే అనుభవంలోకి వస్తావో, నీవు పాతవాడు చచ్చిపోతాడు, ఇప్పుడు కొత్తగా ప్రభువులో జీవిస్తావు. హల్లెలూయా. ఎందుకండి ఇదంటే ఇది ఉండాలి, ఇది ఖచ్చితం. కొంతమంది దీన్ని కొంచెం దాటేస్తూ ఉంటారు, దీన్ని కొంచెం వెనక పెడతా ఉంటారు. కానీ చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రారంభం చేసేటప్పుడు వాళ్ళ నుండి ప్రారంభిస్తాడా, లేకపోతే బండిరా నుండి ప్రారంభిస్తాడా? రాసేవాడు పిల్లవాడు ప్రారంభం ఎక్కడి నుండి ప్రారంభిస్తాడు? వాళ్ళ నుండి ప్రారంభిస్తే ఆడు చదువు వస్తుంది. అక్కడో మొక్క ఆడో మొక్క నువ్వు ఎదిగి నువ్వు చదివితే రానే రాదు. ఎందుకు ఇది ప్రారంభమైందంటే, మొదట నీ మనస్సు మారకోకుండా, మొదట నీ హృదయంలో ఉన్న పాపం కడగబడకోకుండా నీ హృదయంలోనికి ప్రభు ఏది ఇవ్వడం. ఒకళ్ళు ఇచ్చిన అది నీకు ఉపయోగకరంగా ఉండదు. చూడండి, స్విచ్ చేయగానే ఫ్యాన్ తిరుగుతుందా? ఏం తిరుగుతుంది? అక్కడ స్విచ్ కాడ నుండి వైర్ కనెక్ట్ చేయబడి ఆ ఫ్యాన్కి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి అక్కడ నొక్కగానే ఇక్కడ రెస్పాండ్ అవుతుంది. మధ్యలో నేను కట్ చేశా, నువ్వు ఎన్ని 100 సార్లు వేసినా ఆ ఫ్యాన్ తిరగదు. ఎందుకని? ఎందుకు తిరగదు? మధ్యలో కట్ అయిపోయింది కనుక. ఇప్పుడు దేవునికి నీకు మధ్యలో కనెక్షన్ ఎప్పుడు బలపడిద్దంటే, నీ హృదయం ఆయన హృదయంతో కలిసినప్పుడు. నీ హృదయం ఆయన హృదయంతో కలవాలంటే మొదట నీ హృదయంలో ఉన్నటువంటి పాపం అనేది బయటకు పోవాలి. కొంతమంది అంటారు, మేము పాపులమే కాదండి, మాకు అసలు పాపమే తెలియదండి అంటారు. హల్లెలూయా. అసలు పాపులు, యేసుప్రభు పాపుల కోసం వచ్చాడంట. యేసుప్రభు పాపుల కోసం వస్తే మాకెందుకు, మాకు అసలు అవసరమే లేదండి, మేము పాపులు కాదంటారు. పాపం దేవుని సంఘం జాగ్రత్తగా వినండి. ఈరోజు లేచింది మొదలుకొని పడుకునే దాకా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం, ఎన్ని అక్రమైనటువంటి ఆలోచనలు చేస్తున్నాం, ఎంత కోపంతో ఎదుటి వ్యక్తి మీద నువ్వు నిందలు మోపుతున్నావు, ఎన్ని రకాలుగా ఒక రకంగా చెప్పాలంటే అపవాదాలు వేయటం కూడా. అపవాదాలు అంటే నిందలేయటం. నిందలేంటి తెలుసా? పొద్దున్న లేక లేటర్ నువ్వేగా చేసింది. భార్య భర్తలు వచ్చారు ఇద్దరు. ఏమా ఏంటి అడ చేసావంటే, నువ్వు చేయొచ్చుగా. ఇప్పుడు ఇద్దరి మధ్య ఏమవుతుంది? ఏమొస్తుంది? సమస్య మొదలైంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? మాటలు ఆడికి వెళ్తున్నాయి, కోటలు దాడుతున్నాయి. అది కూడా నీ హృదయాన్ని శోధనలో తీసుకెళ్తుంది. హల్లెలూయా. కనుక ప్రభు అన్నాడు, అటువంటివన్నీ కూడా క్షమాపణ ద్వారా ఏమైపోతాయి? సరి చేయబడతాయి. హల్లెలూయా. అది మొదట హృదయం మారి, హృదయ పరివర్తన కలిగి ప్రభు దగ్గర ఎదిగే వారిగా ఉంటే నీకు ప్రతిఫలం దొరికింది. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు ఇంత గొప్ప దేవుడు అంటే, పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడాడు. మళ్ళా చెబుతున్నా, యేసు ప్రభు ఎందుకు ఇంత గొప్ప దేవుడు అంటే, ఆయన పాపిని ప్రేమిస్తాడంట. ఎందుకని? అరే ఇది అనవసరంగా దాంట్లో పడిపోయాడు రా పాపం, అమాయకత్వంగా పడిపోయాడు, ఎట్టగొట్ట కాపాడాలని చెప్పి ఆలోచిస్తాడు. కానీ పాపాన్ని మాత్రం ఆయన ప్రేమిస్తాడా? ప్రేమించడు. అందుకని ఆయన గొప్ప దేవుడు. పాపిని మ్యాక్సిమం ఆయన ప్రాణం పోయేంతగా ప్రేమించాడంట. ఎంతగా? ఇంకంతగా నీకు లేదు, ఇక నథింగ్. ఆయన అన్నాడు, ఇప్పుడు నేను నీలోకి వస్తాను, నేను నీలోకి వస్తే, నేను నీలో ఉంటే నిన్ను అసాధారణ వ్యక్తిగా మారుస్తాను. ఒకప్పుడు నువ్వు ముందు చూసి ఇది లాగేస్తుందని చెప్పేసి అన్నావు, ఇప్పుడు ఆయన నీలోకి వస్తే ఛీ అంటావు, అంతే. కాదు, ఒకప్పుడు చిన్న వ్యతిరేకమైన దాన్ని, లేకపోతే నీ హృదయాన్ని, నీ శరీరాన్ని పాడు చేసేదాన్ని నువ్వు వాడావు, దాని నుండి నేను బయటకు రాలేకపోతున్నానండి, అమ్మో నేను వదిలిపెడతలేదని చెప్పేసి అంటున్నావు. ఇప్పుడు ప్రభువుని చేర్చుకో, అదంటే ఆశయం బట్టి దడి చేస్తాడు. నీకు విషయం తెలుసా? భారతదేశంలో చట్టాలు చేయలేని పని వాక్యం చేస్తుంది. చట్టం ఒక వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో వేస్తుంది, కానీ ఆ వ్యక్తి ఆ పాపం మానుకోకుండా అది చేయలేదు. కానీ వాక్యం మాత్రం ఆ పాపాన్ని అసహించుకొని పశ్చాత్తాపడి మరలా మంచిగా బ్రతకడానికి అవకాశం ఇస్తుంది. ఎందుకంటే
హృదయ పరివర్తన కేవలం దేవుని యొక్క శక్తి ద్వారా మాత్రమే జరుగుతుంది. అందుకని దేవుడిచ్చు ఆ శక్తి నీలోకి రావాలంటే ప్రభు యొక్క శక్తి చేతను నింపబడాలి. ఈ రాత్రి ఒకటే మాట ఏంటంటే, ఆయన శక్తి నీలోకి వస్తే నీవు అసాధారణ వ్యక్తిగా మారిపోతావు. ఆయన శక్తి నీలోకి వస్తే నువ్వు దేన్నైతే జయించలేకపోతున్నావో దాన్ని జయించే వ్యక్తిగా మారిపోతావు. ఆయన శక్తి నీలోకి వస్తే ఇదిగో నిన్ను అపవిత్రపరిచేది, నిన్ను ఆటంకపరిచేది, నిన్ను నాశనం చేయడానికి చూసేది, ఇదిగో అది గడగడ వడికిపోయి పారిపోయే రోజు దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడంటే ప్రభు శక్తి నీలోకి వస్తే. అది అంటున్నాడు, తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. మీరు బలవంతులైతే ప్రభువు మిమ్మల్ని రక్షిస్తాడు. నేను పాపిని అని ఒప్పుకోవటం కూడా అసాధారణమైనటువంటి చర్య. తెలుసా మీకు? అందరు చెప్పలేరు ఆ మాట. ఆ గట్స్ అందరికి రావు. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించయ్యాను అని ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు అతను తాగితేనే అది చేయగలుగుతాడు. లేకపోతే ఆ మాట ఎవరు అనలేడు. అది బుద్ధిహీనంగా తెలివి తక్కువ పనిగా లోకం ఎంచింది. కానీ అదే విలువైంది ఏంటంటే నీ నీ సొంత మనస్సు, నీ యొక్క అంతరంగాన్ని చూసుకునే చర్య అది. హల్లెలూయా. ఆయన రక్షించే రక్షణను శిరస్రాడని తలమే పెడతాడు. హల్లెలూయా. రక్షించబడిన వ్యక్తులు రెండో కార్యం ఏంటంటే నీతి ఆపాదించబడిందంట. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడు కాదు, కానీ దేవుని నీతి నీలోకి వచ్చేస్తుంది. ఒకప్పుడు అన్యాయం చేయాలంటే పరిగెత్తేవాడివి, కానీ ఇప్పుడు ఆలోచించేవాడివి మారిపోతాం. ఒకప్పుడు ఏదైనా మాట్లాడాలంటే గబాల మాట జారేవాడివి, కానీ ఇప్పుడు మాట జారతానికి కూడా ఆలోచిస్తాం. ఎందుకంటే దేవుని నీతి నీలోకి వచ్చింది కాబట్టి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాడు. వాక్యం చెబుతుంటే క్రీస్తు దాన్ని నెరవేర్చేటంటే నేను మిమ్మల్ని నీతిమంతులుగా నేను పిలుస్తున్నాను. హల్లెలూయా. లోకం అంటది నువ్వు పాపి అంటది. ఏమంటది? నువ్వు పాపాత్ముడు రా అంటది. కానీ ప్రభు అంటాడు, నా కుమారుడా నేను నిన్ను నీతిమంతుడిగా మార్చాను, నేను నిన్ను అంగీకరించాను, నిన్ను నీతిమంతుడిగా మార్చాను. ఇక నుండి నీవు నా సొత్తు, విలువ పెట్టి కొనబడ్డావు, నా రక్తం ఇచ్చి నిన్ను కొన్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. అపవాదం అంటది, నువ్వు తప్పు చేసావు, నువ్వు దొరికిపోయావు అంటది. ఇప్పుడు వెంటనే నువ్వు ఇక పాత జీవితం అనుకో, బాబు దండం పెడతాను బయట పెట్టబాకంట కదా. ఏంట బాబు దండం పెడుతుంది, దాన్ని బయట పెట్టబాకరా, నీకేం కావాలని ఇస్తాను రా, నీకేం చేయమని చెప్తాను రాని బానిస అయిపోతావు నువ్వు పాత జీవితం అయితే. కానీ ప్రభువులోకి వచ్చిన వ్యక్తి అయితే నువ్వు ఏడ జీవితం చెప్పుకో, నా ప్రభువు నన్ను క్షమించాడు, నువ్వేం చేసినా బాధ లేదంట. భయపడేవాడిని వాడు భయపెడతాడు తప్ప భయపడినవాడిని భయపెడతాడు. తెలుసా మీకు? ఎవరైనా సరే ఎవరు భయపెడతారు? భయపడేవాడిని భయపెడతారు. భయపడినవాడిని అపవాది కూడా అంతే. నువ్వు కృంగితే నిన్ను కృంగజేస్తాడు, నువ్వు బాధపడితే నిన్ను బాధలో తీసుకెళ్తాడు, నీవు కష్టాన్ని నీవు సమస్యను ఓర్చుకోలేకపోతే అయ్యే తీసుకొచ్చి పెడతాడు. ఎప్పుడైతే వాటిని జయించడానికి నువ్వు తీర్మానం చేసుకుంటావో ఇదిగో ఆ సమస్య కూడా నీ ముందు నిలబడతానికి భయపడిద్దంట. హల్లెలూయా. నీవు నీతివంతుడిగా మార్చబడ్డావు, అందుకని నీతి అను మైమరువు దేవుడు మనకిచ్చాడు. మూడవది సత్యం అనే దట్టిని మనకు కడతాడంట. హల్లెలూయా. ఏం దట్టి? సత్యం. దట్టి అంటే బెల్ట్ ఆఫ్ ట్రూత్. సత్యం అనే దట్టి. నీవు సత్యమును జరిగించేవాడిగా ఉంటావు, అసత్యంలో నువ్వు వెళ్ళవు. ఒకవేళ అసత్యంలోకి వెళ్ళిపోతే నీవు దోచుకోబడుతున్నావు, అపవాది చేతిలో బానిస అయిపోతున్నావు. సైనికుడా జాగ్రత్త, నువ్వు సత్యంతో నడువును బిగించుకున్న వాడిపై ఉండాలి. హల్లెలూయా. నాలుగోది విశ్వాసం అనే డాలు పట్టుకోవాలంట. ఏంటంట? విశ్వాసం అనే డాల్ అంటే తెలుసు మీకు? ఎవరైనా కత్తి తీసుకొచ్చాడనుకో డాల్ అడ్డం పెడతాడట. డాల్ అంటే ఇట్లా రౌండ్ ఉంటుంది కదా, ఇట్లాంటి పెడతాం. ఈ డాల్ దేనికి పనిచేస్తుందంటే అపవాది నీ మీద అగ్ని బాణాలు వేస్తాడంట. ఏ బాణాలు? మామూలు బాణాలు వేయచ్చుగా. ఏమండి ఆంజనేయ గారు? మామూలు బాణాలు వేయచ్చుగా, అగ్ని బాణాలు ఎందుకు వేస్తుంది? నిన్ను తగలబెట్టడానికి, నిన్ను నాశనం చేయడానికి అది వేస్తుంది. ఇప్పుడు నీలో విశ్వాసం అనే డాల్ లేకపోతే నువ్వు పడిపోతావు అంతే.
అందుకని విశ్వాసం అన్నది నిరీక్షించబడి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఉన్నది, విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు రుజువునై ఉన్నదంట. నువ్వు విశ్వాసంతో ఉంటే నీ కళ్ళ కనపడకపోయినా నువ్వు నమ్ముతావు. ఆర్థిక సమస్యలో ఉన్నావు, నువ్వు విశ్వాసం లేనివాడైతే ఆ సమస్యనే చూస్తావు. అమ్మో ఎప్పుడు తీరిపోద్దో ఈ బాధ, ఎప్పుడైపోద్దో తలాన్ని తిన్నరు కొట్టుకుంటాం. కానీ విశ్వాసం అయితే నా ప్రభు వాటన్నిటిని తీసేస్తున్నాడని నీ హృదయంలోనికి ఏం తీసుకొస్తావు? నెమ్మదిని తీసుకొస్తావు. ఎప్పుడైతే నీ హృదయంలోకి నెమ్మది వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా నీ రోగం కుదిరిద్ది, నీ తలవారం తొలగిద్ది. అలా లేదనుకో ఇక తలెట్ట పట్టుకుని కూర్చుంటాం. ఈ మొగడో దిక్కు, భార్య దిక్కు, ఇక పిల్లలో దిక్కు, ఇక ఆ ఇంట్లో ఉసూరు మాట ఉంటుంది అన్నమాట. పొయ్యి ఎరగదో, ఏ పని జరగదా? జరగదా? జరగదు. ఇక అదేంటే నువ్వు చేసావు కాబట్టి ఇక మొత్తం మీద ఇంట్లో గలిబిలే. ప్రభు అంటున్నాడు కదా, విశ్వాసం అనే డాలుంటే అది ఎటువంటి అగ్నిబాణమైనా సరే నువ్వు అడ్డం పెడతావు, నీకు తగలదు, నీకు అక్కడ పడిపోద్ది అంతే. ఇక ఆడ అనుకుంటాడు, అరే బాబు ఈడెవడరా బాబు, అసలే ఎన్ని రకాలుగా వీడిని శోధించినా కానీ నా మాట విన్నే, ఇలా శోధించా అయినా వెంటలా, ఇలా శోధించా అయినా వెంటలా, ఎన్ని రకాల తిప్పులు పెట్టినా మళ్ళీ సాయంత్రంకి వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు. అరే బాబు వీడిని పెట్టుకునేది కన్నా ఇంకోటి పట్టుకుంటే బాగుండు అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈయన పట్టుకోవడం కన్నా నా టైం వేస్ట్, ఈడు మారేదట్లేడు కానీ ఇంకోటి పట్టుకుంటానని నేను వదిలిపెట్టాడు వెళ్ళిపోతాడు. ఇక అంతే. హల్లెలూయా. నిద్రపోవడం చేద్దాం. హల్లెలూయా. ఏమన్నా దేవునికి మహిమ కలుగును గాక. సో విశ్వాసం అనే డాలు మనలోకి వచ్చేసిందంటే దేన్నైనా జయించగలిగినటువంటి విశ్వాసం మనలోకి వస్తుంది. అది శ్రమ, శోధన, నింద, ఇరుకు, ఇబ్బంది, ప్రతికూలతలు ఏదైనా సరే, దేవా నువ్వు నిన్ను నమ్ముకున్నాను ప్రభువా, నన్ను నీవు విడిచిపెట్టవు, ఆ నిర్ధారణ మనలోనికి ఆయన నాకు తోడుకున్నాడు. నో ప్రాబ్లం, మీరు ఎవరు లేకపోయినా బాధ లేదు, నా దేవుడు నాకున్నాడు, అదే చాలని ఆనందం నీలో ఉంటుందంట. చూడండి, దావీదుని మామ తరుముతున్నాడు, సహాయం ఏమీ లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమైందంటే దావీదు దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు కదా. ఆయన అంటాడు, గడాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. మీరు చెప్తారా? ఏమండి, కరెక్ట్ 9 గంటలకు అయిపోద్ది. మీరు చెప్తారా ఈ పర్ని చెరువులో ఆ చివరిని తీసుకెళ్తా, ఆ కట్టవే తీసుకెళ్తా, అక్కడే పక్కన అవి ఉన్నాయి, చెప్తారా మీరు? ఇవి చెప్పరా? ఇప్పుడు తర్వాత హల్లెలూయా లైవ్లో ఉన్నాం, వాక్యం కొంచెం అయిపోయిన తర్వాత మాట్లాడదాం. గాఢాంధకారంలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడిన మాట యొక్క అర్థం ఏంటి తెలుసా? దావీదు అనుభవిస్తున్నాడు ఒంటరితనాన్ని, కానీ తనలో తానే ధైర్యం తెచ్చుకుంటున్నాడు, నా దేవుడు నాకున్నాడు. ఈ రోజున విశ్వాసి, ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తి నీలోకి అటువంటి ఆ నడిపింపు రావాలి. ఎప్పుడైతే అది నీలోకి వస్తుందో నువ్వు ఎంతటి అగాధంలో ఉన్నా కానీ నువ్వు ఒంటరివి కాదు, ఎందుకంటే నా ప్రభు నాతో ఉన్నాడని విశ్వాసం నీలోకి వస్తుంది. నెక్స్ట్, దేవుని వాక్యముని ఆత్మఖడ్గాన్ని ధరించాలంట. అంటే దేవుని వాక్యముని ఆత్మఖడ్గం అంటే విశ్వాసి ఖచ్చితంగా వాక్యాన్ని తెలిసిన వాళ్ళై ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని నెమరు వేయాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. హల్లెలూయా. వాక్యం లేకోకుండా నువ్వెంత విశ్వాసం చేసినా కానీ అపవాదం ఏం చేద్దంటే వీడి దగ్గర ఇది లేదు, ఏడు మొదలుగాడని చెప్పేసి ఏదో ఒకటి మెరుగు పెట్టేసి మనం పడేస్తాడు. అందుకని విశ్వాసి జ్ఞానం గలవాడిగా ఉండాలి. జ్ఞానం ఎప్పుడు వచ్చిందంటే వాక్యం. నా కుమారుడా విని పాండిత్యమును వృద్ధి చేసుకును. సామెతలు, వెండిని వెతికినట్లు జ్ఞానాన్ని వెతుకుము. వెండి బంగారాల కంటే కూడా విలువైంది. నా వెండిని నా బంగారాన్ని ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకుంటా అంటాడు. హల్లెలూయా.
కనుక వాక్యము శ్రేష్టమైనది. ఆ వాక్యం అనే ఆత్మ ఖడ్గం నీలో ఉంటే అపవాది వచ్చి అంటది. అపవాది యేసుప్రభువుని శోధించిందా లేదా? ఎంతమంది తెలుసు? మత్తయి సువార్త 4 ఏమని తెలుసా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినండి. నిజంగా నేను అడుగుతాను, యేసుప్రభు వెంటనే నేను శక్తిమంతులని రాయని రొట్టెని చేసుకుని వెళ్ళే ఆ శక్తి ఉందా లేదా ఆయనకి? ఉంది కదా. కానీ ఎందుకు చేయలే? శోధకుడు శోధించడానికి వచ్చాడని గుర్తించాడు ఆయన. వెంటనే ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించనని మాట అంటాడు అక్కడ. ఎందుకని అన్నాడు తెలుసా? ప్రియ దేవుని సంగమా, మిమ్ములు కూడా అపవాది శోధించడానికి వస్తుంది కాబట్టి ఆడికి లోబడిపోయి నేనేదో హీరోనని చెప్పేసి నువ్వు వాడి వల్ల పడద్దు. వాక్యం లేనుడైతే పడిపోతాడు. వాక్యం ఉన్నటువంటి విశ్వాసి ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. వాక్యాన్ని ఎత్తి మాట్లాడింది మీకు తెలుసలేదు. అక్కడ అపవాది ఏమెత్తింది? వాక్యాన్ని ఎత్తి పెట్టి మాట్లాడింది. కనుక వాక్యంతోనే ప్రభు సమాధానం చెప్పాడు. ఎప్పుడు మనం అలా చెప్పగలుగుతాం, ఎప్పుడు అలా చేయగలుగుతాం అంటే మనము దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గాన్ని పట్టుకుంటే. దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గం 2 అంచులు కలదంట. ఎన్ని అంచులు? సైనికుడి చేతిలో ఉన్న కత్తి 2 అంచులు ఉంటాయి. అటు ఇటు కూడా తెంచేస్తుంది కదా. ఇటొత్తి ఇటేస్తుంది, ఇటొత్తే 2 అంచులు గల ఖడ్గం అంట. నీ నోటిని దేవుడు అలా మార్చేస్తాడు వాక్యం నీలో ఉంటే. హల్లెలూయా. చిట్ట చివరిది, లాస్ట్ది, సమాధాన సువార్త విషయమైన సిద్ధ మనసు నీలో కలిగి ఉండాలంట. సర్వాంగ కవచంలో లాస్ట్ది సమాధాన సువార్త విషయమైన సిద్ధ మనసు. అంటే నీవు సమాధానాన్ని తెచ్చేవాడిగా ఉండగాలి, సమాధానం తీసుకెళ్ళేవాడిగా ఉండాలి. నువ్వు ఇవాళ సీరియల్ ఎక్కువైపోయినాయి. ఏ సీరియల్ చూసినా ఎట్ట ఎడగొట్టాలని చెప్తున్నారు తప్ప ఎట్ట కలపాలో ఒకళ్ళు చెప్పట్లే. ఏమండి, అంత అయిపోతారు కలుపుతారా అని చూస్తున్నారు. ఇంక కలుపుతారేమోనని. కానీ తెగదే కది, రోజు సీరియల్కి అంతే కదా, టెన్షన్తో చూస్తున్నారు. ఇప్పుడు దేవుని సంగం జాగ్రత్తగా వినండి. నీ మాట అనేకులను స్వస్థపరిచేదిగా ఉండాలి, అనేక కుటుంబాలు కట్టేదిగా ఉండాలి. నీవిచ్చే సలహా ఒక నిండు జీవితాన్ని కాపాడేదిగా ఉండాలి, కూల్చేదిగా ఎలిగిచ్చేదిగా ఉండకూడదు. అమ్మో ఏం అడుగుపెట్టిందా అంతే సంగతులు అన్నట్టు ఉండకూడదండు. వచ్చిందయ్యా, ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, విశ్వాసం గల స్త్రీ అన్ని గురించి చెప్పుకునేటట్టుగా ఉండాలి. ఎప్పుడు అంటే నీవు నీ హృదయం సమాధానంతో ఇతరుల కొరకు నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మారినప్పుడు దేవుని పరిచయం చేసే వ్యక్తిగా నీవు ఉండాలని ఇక్కడ మాట అర్థం అనమాట. హల్లెలూయా. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువ కలిగి మనము ప్రార్థన చేసేవారికి ఉండాలంట. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ఉంటుంది. పూర్ణమైనటువంటి పట్టుదలతో మెలకు కలిగి ప్రార్థన చేసేవారికి ఎప్పుడైతే మనం మారతామో దీన్ని మనం స్వతంత్రించగలుగుతాం. సర్వాంగ కవచాన్ని ధరించామనుకో, మరి దేవుని సంగమా జాగ్రత్తగా రండి, శత్రువుని కుటుంబాన్ని కదిల్చలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు గట్టిగా నిలబడితే ఇంకోళ్ళ ద్వారా వస్తుంది నింద, ఇంకోళ్ళ ద్వారా తీసుకొస్తుంది సమస్య. ఇప్పుడు నీవు నిజంగా ప్రభు శక్తిని పొందుకుంటే నీవు నీ కుటుంబాన్ని వెలిగించేవాడికి మారిపోతావు. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలను చూసారా? చిన్నపిల్లలు ఒక 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపల వాళ్ళు అబ్జర్వ్ చేస్తారంటే ఎవరినంటే తల్లిదండ్రులని. ఎవరిని? తల్లిని తండ్రిని అబ్జర్వ్ చేస్తారంట. వీళ్ళు తనుకుంటారనుకో, వీడి మైండ్ కూడా ఎట్లుంటుంది? వీడి మైండ్ కూడా అదే ఇలా ప్రిపేర్ అయిపోద్ది. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు అనుకో, వాడేం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. వీళ్ళు సీరియల్స్ వస్తున్నారు అనుకో, వీడేం చేస్తాడు? వీడి ఫోన్ చూస్తున్నాడు, వీళ్ళేం చేస్తాడు కదా. అందుకని మొక్క ఏమన్నది మానవం కదా అంటారు కదా. చాలా జాగ్రత్తగానండి. ఈ రోజున విశ్వాస గృహంలో ప్రభు నమ్మినటువంటి వారికి దేవుడిచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటంటే
మీ బిడ్డలకు వారి బాల్య దినాల నుంచే దేవుని గురించి నేర్పాలంట. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తని దేవుని గురించి నువ్వు స్మరణకు తెచ్చుకో. నీ బిడ్డలకు నేర్పమంటది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూస్తే వాళ్లకు నువ్వు నేర్పితే నీ కుటుంబంలోనికి అపవాది రావడానికి అవకాశం లేదు. ఇక మనం నేర్పట్లేదు కాబట్టి తల్లిదండ్రులు బాగుంటే పిల్లల్లో సమస్య, పిల్లలు బాగుంటే తల్లిదండ్రుల్లో సమస్య, కొడుకు బాగుంటే కోడలతో సమస్య, కోడలు బాగుంటే కొడుకుతో సమస్య. ఎందుకు ఈ పోరాటాలంటే కారణం ఈ చిన్న పని మీరు చేయకపోవటం. కనుక ముగించే ముందు దేవుని సంగమ జాగ్రత్తగా నుండి, దేవుని యొక్క వాగ్దానం మీ మీద ఉంది. మిమ్మల్ని దేవుడు అంటున్నాడు కదా, మీరు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులు కమ్మంటున్నాడు. మీరు బలవంతులైతే ఖచ్చితంగా ఇతరులను బలవంతులు చేస్తారు. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె తల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాగణడానికి స్తోత్రాలు నాయన. ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నిజమేనైనా మా జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు, ఇవన్నీ కేవలం నా తండ్రి మా బుద్ధిహీనత, మా నిర్లక్ష్యమనే మేము ఈరోజు గ్రహించాం. నాయన నీవు మహాశక్తిని మాకు అనుగ్రహిస్తుంటే దాన్ని పొందుకోవడానికి ఈరోజును మేము అంగీకరిస్తున్నాం. ప్రభా, దయచేసి మా జీవితాలు మీరు మార్చండి. మా అపవిత్రతను మీరు తొలగించండి. మా నోటి మాటల ద్వారా, కనుచూపు ద్వారా, మా యొక్క నడతల ద్వారా, మా యొక్క ఆలోచనల ద్వారా, మా యొక్క తనకు ప్రభా సమస్త విధమైనటువంటి శరీరం అయ్యాన తన అవయవంలోనితో చేసిన పాపములన్నింటినీ దయతో క్షమించండి. మా పితరులు చేసిన పాపములను మన్నించండి. నేటి నుండి మా కుటుంబాన్ని మీరు కట్టండి. అడుగుదాం ప్రభా, మా కుటుంబాన్ని మీరు కట్టండి తండ్రి. శాంతి సమాధానంతో నింపండి. ప్రతి సమస్య నుండి విడుదల దయచేయండి. ప్రతికూల పరిస్థితుల నుండి విడుదల దయచేయండి. నీ మహోన్నతమైనటువంటి శక్తి మా మీద, మా కుటుంబం మీద మీరు అనుగ్రహించండి. నీ ఇష్టమైన బిడ్డలుగా, నీవు నా తండ్రి ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని మీరు ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రాలు. అట్టి జీవితాన్ని మేము జీవించడానికి సహాయం దయచేయమని మా ప్రభును ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఓకే, జీరాజు.